ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 27 నవంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి బోధించే చదువును మంచి రీతిగా చదివినట్లయితే అది 21 జన్మలకు ఆదాయానికి మూలమైపోతుంది. జీవితం సదా సుఖమయముగా అవుతుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లల అతీంద్రియ సుఖానికి మహిమ ఎందుకు ఉంది? సమాధానము, ఎందుకంటే ఇప్పుడు పిల్లలైన మీరు మాత్రమే తండ్రిని తెలుసుకున్నారు. మీరే తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో అనంతములో నిల్చుని ఉన్నారు. ఇప్పుడు మనము ఈ ఉప్పు నీటి కాలువ నుండి అమృతం వంటి మధురమైన నీటి కాలువలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనే సంతోషం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంటుంది. అందువలన మీ అతీంద్రియ సుఖం గాయనం చేయబడింది అని బాబా అంటున్నారు. ఓం శాంతి. అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, లేక తన యొక్క సలహాను ఇస్తున్నారు. మనము జీవాత్మలము అని మీరు తెలుసుకున్నారు, కానీ స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి కదా. మనము కొత్త స్కూల్లో చదువుకోవడం లేదు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి పాఠశాలలో మనం చదువుతూనే ఉంటాము. ఇంతకుముందు ఎప్పుడైనా చదువుకునేందుకు ఇక్కడికి వచ్చారా అని బాబా అడుగుతారు కదా. దానికి ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి వస్తామని అందరూ అంటారు. పురుషోత్తమ సంగమ యుగంలో బాబా వద్దకు వస్తారు. ఇది గుర్తుంటుంది కదా, లేక ఇది కూడా మర్చిపోతారా? విద్యార్థులకు పాఠశాల తప్పకుండా గుర్తుంటుంది. లక్ష్యమైతే ఒక్కటే. 2 రోజులు పిల్లలకైనా పాత పిల్లలకైనా లక్ష్యమైతే ఒక్కటే. ఎవరికీ నష్టం వాటిల్లదు. చదువులో అందరికీ ఆదాయమే ఉంటుంది. వారు కూడా కూర్చుని గ్రంథము చదివి వినిపిస్తూ ఉంటే సంపాదన జరుగుతూ ఉంటుంది, శరీర నిర్వహణ జరిగిపోతుంది. సాధువులుగా అయ్యి 1-2 శాస్త్రాలు చదివి వినిపిస్తే ఆదాయం వస్తుంది. ఇవన్నీ సంపాదనకు మూలాలు. ప్రతి విషయంలోనూ సంపాదన ఉండాలి కదా. ధనముంటే ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. బాబా మనకు చాలా మంచి చదువును చదివిస్తున్నారు. దీని ద్వారా 21 జన్మలకు సరిపడే ఆదాయం లభిస్తుంది. ఇది ఎటువంటి సంపాదన అంటే దీని వలన మనం సదా సుఖంగా ఉంటాము. ఎప్పుడు జబ్బు పడము, సదా అమరులుగా ఉంటామని పిల్లలైన మీకు తెలుసు. ఇది నిశ్చయం చేసుకోవలసి ఉంటుంది. ఇటువంటి నిశ్చయం ఉంచుకుంటే మీరు ఉల్లాసముగా ఉంటారు. లేకుంటే ఏదో ఒక విషయంలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అనంతమైన తండ్రి వద్ద చదువుకుంటున్నామని లోపల స్మరణ చేస్తూ ఉండాలి. ఇది గీతా భగవాను వాచ. గీతా యుగం కూడా వస్తుంది కదా. కేవలం ఇది 5వ యుగమని మర్చిపోయారు. ఈ సంగమ యుగం చాలా చిన్నది. వాస్తవానికి 4వ వంతు అని కూడా అనలేము. పర్సంటేజ్ రూపంలో చెప్పవచ్చు. దీని గురించి తండ్రి పోను అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి చెప్పవలసింది కూడా నిర్ణయించబడి ఉంది కదా. ఆత్మలందరిలో వారి వారి పాత్ర నిర్ణయింపబడి ఉంది. అదే మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. మీరిప్పుడు నేర్చుకునేది కూడా రిపిటేషన్ కదా. రిపిటేషన్ రహస్యం పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అడుగడుగున పాత్ర మారిపోతూనే ఉంటుంది. 1 సెకండ్ కూడా మరొక సెకండ్తో కలవదు. పేను వలె టిక్ టిక్ అని నడుస్తూనే ఉంటుంది. టిక్ అంటూనే సెకండ్ జరిగిపోతుంది. ఇప్పుడు మీరు అనంతంలో నిలబడి ఉన్నారు. ఇతర మనుషులెవ్వరూ అనంతంలో లేరు.
ఎవ్వరికీ అనంతము అనగా సృష్టి ఆది మధ్యాంతముల జ్ఞానం లేదు. ఇప్పుడు మీకు భవిష్యత్తు గురించి కూడా తెలుసు. మనము నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాము. ఇది సంగమ యుగము. దీనిని దాటుకోవాలి. ఉప్పు నీటి కాలువ కదా, ఇది మధురాతి మధురమైన అమృతం వంటి కాలువ, అది విషపు కాలువ. ఇప్పుడు మీరు విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్తారు. ఇవి అనంతమైన విషయాలు. ఇవన్నీ ప్రపంచంలోని వారికి ఏమాత్రం తెలియదు. కొత్త విషయం కదా. భగవంతుడు అని ఎవరిని అంటారో వారు చేసే పాత్ర ఏమిటో కూడా మీకు తెలుసు. మీరు వస్తే పరంపిత పరమాత్ముని జీవిత చరిత్రను టాపిక్ రూపంలో తెలుపుతాము అని చెప్పండి. పిల్లలు వారి తండ్రి జీవిత చరిత్రను తెలుపుతూ ఉంటారు. ఇది సాధారణమే. అయితే వీరు తండ్రులకు కూడా తండ్రి కదా. మీలో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు యథార్థ రీతిలో తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీకు కూడా తండ్రి అర్థం చేయించారు కనుక మీరు కూడా ఇతరులకు అర్థం చేయించగలరు. ఇతరులెవ్వరూ అనంతమైన తండ్రిని తెలుసుకోలేరు. మీరు కూడా ఈ సంగమ యుగంలో మాత్రమే తెలుసుకుంటారు. కేవలం సంగమ యుగంలోని బ్రాహ్మణులైన మీరు తప్ప ఇతర ఏ దేవతలకు కానీ, శూద్రులకు కానీ, పుణ్యాత్మలకు కానీ, పాపాత్మలకు కానీ అనంతమైన తండ్రి గురించి తెలియదు. అందువలన పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలి అంటే గోపగోపికలను అడగండి అనే గాయనము కూడా ఉంది. బాబా మనకు తండ్రే కాదు, టీచరు అయ్యారు, అలాగే సద్గురువుగా కూడా అయ్యారు. సుప్రీం అనే పదాన్ని తప్పకుండా చేర్చాలి. కానీ పిల్లలు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి. శివబాబా మహిమలో ఈ పదాన్ని తప్పకుండా చేర్చాలి. ఇది మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు అర్థం చేయించగలరు అనగా మీకు విజయం లభించినట్లే కదా. అనంతమైన తండ్రి సర్వుల శిక్షకులు, సర్వుల సద్గతి దాత అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమును, అనంతమైన జ్ఞానమును ఇచ్చేవారు. అయినా అటువంటి తండ్రిని కూడా మర్చిపోతూ ఉంటారు. మాయ చాలా సమర్థవంతమైనది. ఈశ్వరుణ్ణి సమర్థులు అని అంటారు. కానీ బాబా అంటున్నారు మాయ కూడా తక్కువైనదేమీ కాదు. పిల్లలైన మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారు. మాయ పేరే రావణుడు. రామరాజ్యము మరియు రావణ రాజ్యము, వీటి గురించి కూడా యాక్యురేట్గా తెలపాలి. రామరాజ్యం ఉన్నట్లే రావణ రాజ్యం కూడా తప్పకుండా ఉంటుంది కదా. రామరాజ్యమే ఉండేందుకు వీలు లేదు. రామరాజ్యము అంటే శ్రీకృష్ణుని రాజ్యము. దీనిని ఎవరు స్థాపన చేశారో అనంతమైన తండ్రి కూర్చుని తెలియచేస్తూ ఉంటారు. మీరు భారత ఖండమును చాలా మహిమ చెయ్యాలి. భారతదేశము సత్యమైన ఖండముగా ఉండేది. చాలా గొప్ప మహిమ ఉండేది. అలా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటే మనకు ఎంత ప్రేమ ఉంది. లక్ష్యము కూడా ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది కదా. విద్యార్థులమైన మనకు మన చదువు గురించి ఎంత నశ ఉండాలి. స్వభావము పైన, గుణాలపైన గమనం ఉండాలి. వివేకము చెప్తుంది ఇది ఈశ్వరీయ చదువు. దీనిని ఒక్కరోజు కూడా మిస్ చేసుకోకూడదు. టీచరు వచ్చిన తర్వాత క్లాసుకు ఆలస్యంగా కూడా వెళ్ళరాదు. టీచరు వచ్చిన తరువాత వస్తే టీచరును అవమానపరిచినట్లు అవుతుంది. పాఠశాలలో కూడా ఆలస్యముగా వెళ్ళినట్లయితే టీచరు బయటే నిలబెడతారు. బాబా తన చిన్ననాటి ఉదాహరణ తెలియజేస్తున్నారు. మా టీచరు చాలా కఠినంగా ఉండేవారు. బ్రహ్మబాబా అంటున్నారు. లోపలకు కూడా రానిచ్చేవారు కాదు.
కానీ ఇక్కడ క్లాసుకు ఆలస్యంగా వచ్చేవారు చాలామంది ఉన్నారు. సేవ చేసే సుపుత్ర పిల్లలు తండ్రికి చాలా ప్రియంగా ఉంటారు కదా. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఇదేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ ధర్మము ఎప్పుడు స్థాపన అయింది అనేది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. మీ బుద్ధి నుండి కూడా మాటి మాటికి జారిపోతూనే ఉంటుంది. మీరిప్పుడు దేవీ దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. చదివించేవారు ఎవరు? స్వయం పరంపిత పరమాత్మ. మనది బ్రాహ్మణ కులము అని మీరు తెలుసుకున్నారు. బ్రాహ్మణ వంశము అని అనరు. ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులము. తండ్రి కూడా సర్వోత్తములు కదా, అత్యంత ఉన్నతులు. కనుక వారి సంపాదన కూడా ఉన్నతముగా ఉంటుంది. వారినే శ్రీశ్రీ అని అంటారు. మిమ్మల్ని కూడా వారే శ్రేష్టముగా తయారు చేస్తారు. మనల్ని శ్రేష్టముగా చేసేది ఎవరు అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇక ఏమీ అర్థం చేసుకోరు. మన తండ్రే కాదు, టీచరు సద్గురువు కూడా అయ్యారని మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీరు అంటారు. మనం ఆత్మలము, మీరు నా సంతానము అని తండ్రి ఆత్మలైన మనకు స్మృతిని కలిగించారు. సోదరత్వము కదా, తండ్రిని స్మృతి కూడా చేస్తారు. వారు నిరాకార తండ్రి కనుక ఆత్మలు కూడా తప్పకుండా నిరాకారమే అని అంటారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయం చేస్తుంది. మనుషులు ఆత్మలము అని కాకుండా స్వయాన్ని శరీరంగా భావిస్తూ ఉంటారు. నేను ఆత్మను అనే విషయాన్ని మర్చిపోయారు. నేను ఎప్పుడూ మర్చిపోను. ఆత్మలైన మీరంతా శాలిగ్రామములు. నేను పరమపిత అనగా పరమ ఆత్మను. వారికి ఇంకే పేరు లేదు. ఆ పరమ ఆత్మ పేరు శివుడు. మీరు కూడా అటువంటి ఆత్మయే, కానీ మీరంతా శాలిగ్రామాలు. శివుని మందిరానికి వెళ్తే అక్కడ అనేక శాలిగ్రామాలు ఉంటాయి. శివుణ్ణి పూజించినప్పుడు వారితో పాటు శాలిగ్రామాలను కూడా పూజ చేస్తారు కదా. అందుకే బాబా అర్థం చేయించారు, ఆత్మలైన మీకు మీ శరీరానికి రెండింటికి పూజలు జరుగుతాయి. నాకైతే కేవలం ఆత్మకు మాత్రమే పూజ జరుగుతుంది. నాకు శరీరమే లేదు. మీరు ఎంత ఉన్నతముగా అవుతారు అని బాబా అంటున్నారు. బాబాకైతే చాలా సంతోషం కలుగుతుంది కదా. తండ్రి పేదవారిగా ఉంటారు. పిల్లలు చదువుకుని ఎంత ఉన్నతముగా అవుతారు. ఎలా ఉండేవారు, ఎలా తయారవుతారు. మీరు ఎంత ఉన్నతముగా ఉండేవారో తండ్రికి తెలుసు. ఇప్పుడు చూడండి ఎంత అనాథులుగా అయిపోయారో. తండ్రిని గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. అందువలన విశ్వమంతటికి కూడా అధిపతులుగా అయిపోతారు. తండ్రి అంటున్నారు, నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు. అక్కడ ఏమేమి ఉంటాయో మీకు తప్ప ఇంకెవ్వరి బుద్ధిలో కూడా లేదు. మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము అని ఇప్పుడు మళ్ళీ అలా అవుతున్నామని మీకు తెలుసు. ప్రజలు కూడా మేము అధిపతులము అని అంటారు కదా. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. మీకు సంతోషం ఉండాలి కదా. ఈ విషయాలు విని ఇతరులకు కూడా వినిపించాలి. అందుకే సేవా కేంద్రాలు, మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు. కల్పం క్రితం ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు కూడా మళ్ళీ జరుగుతూ ఉంటుంది. సేవా కేంద్రాలు, మ్యూజియంలు తెరుస్తామని చాలామంది ఆఫర్ చేస్తారు. తరువాత చాలామంది వస్తారు. అందరి ఎముకలు మృదువవుతూ ఉంటాయి. మొత్తం ప్రపంచంలోని వారి ఎముకలను మీరు మెత్తబరుస్తూ ఉంటారు. మీ యోగం చాలా శక్తివంతమైనది అని బాబా అంటున్నారు. తండ్రి అంటున్నారు, మీలో చాలా శక్తి ఉంది. యోగంలో ఉండి భోజనం వండి తినిపిస్తే బుద్ధి ఎటువైపుకు లాగుతుంది. భక్తి మార్గంలో గురువుల ఎంగిలి కూడా తింటారు.
భక్తి మార్గం చాలా విస్తారంగా ఉంది అని, దానిని అసలు వర్ణించలేమని కూడా మీకు తెలుసు. ఇది బీజము, అది వృక్షము. బీజమును వర్ణించగలము, చెట్టు ఆకులను లెక్క పెట్టమంటే ఎవ్వరూ లెక్క పెట్టలేరు కదా. ఆకుల సంఖ్య ఇంత అని కూడా చెప్పలేము. ఎన్నో ఆకులు ఉంటాయి. బీజములో అయితే ఆకుల గుర్తులు కూడా ఉండవు. అద్భుతమైన విషయం కదా. దీనిని కూడా ప్రకృతి అని అంటారు. జీవ జంతువులన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి. అనేక విధాలైన కీటకాలు ఉన్నాయి. అవి ఎలా జన్మించేది కూడా అద్భుతం. డ్రామాయే చాలా అద్భుతమైనది. దీనిని ప్రకృతి అని అంటారు. ఇది తయారైన ఆట. సత్యయుగంలో ఏమేం చూస్తారు? అన్నీ కొత్తవిగానే ఉంటాయి కదా. నెమలిని గురించి బాబా తెలుపుతున్నారు. నెమలిని భారతదేశపు జాతీయ పక్షి అని అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుని కిరీటంలో నెమలి ఈకని చూపిస్తారు. మగ నెమలి, ఆడ నెమలి రెండు చాలా అందంగా కూడా ఉంటాయి. గర్భము కూడా కన్నీటితోనే ధరిస్తుంది. అందుకే దానిని జాతీయ పక్షి అని అంటారు. అటువంటి అందమైన పక్షులు విదేశాలలో కూడా ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ సృష్టి అంతటి ఆది మధ్యాంత రహస్యం అంతా కూడా అర్థం చేయించబడింది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. మేము మీకు పరంపిత పరమాత్మని యొక్క జీవిత చరిత్ర తెలుపుతాము అని మీరు అందరికీ చెప్పండి. వారు రచయిత అయినప్పుడు మరి వారికి రచన కూడా తప్పకుండా ఉంటుంది కదా. వారి చరిత్ర భూగోళాలు మనకు తెలుసు. అత్యంత ఉన్నతమైన అనంతమైన తండ్రి పాత్ర ఏమిటో మనకు తెలుసు. ప్రపంచంలోని వారికి ఇది ఏమాత్రం తెలియదు. ఇది చాలా చీచీ ప్రపంచము. ఇప్పుడు అందముగా ఉన్న కష్టమే. ఆడపిల్లలు ఎలా ఎత్తుకెళ్తూ ఉంటారో చూడండి. పిల్లలైన మీకు ఈ వికారీ ప్రపంచము అంటే అసహ్యం కలగాలి. ఇది చీచీ ప్రపంచము, చీచీ శరీరము. మనం ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మన ఆత్మను పవిత్రముగా తయారు చేసుకోవాలి. మనం సతో ప్రధానముగా సంతోషంగా ఉండేవాళ్ళము. ఇప్పుడు తమో ప్రధానం అయిపోయాము కదా. అందుచేతనే దుఃఖితులుగా అయిపోయాము. మళ్ళీ సతో ప్రధానముగా అవ్వాలి. పతితుల నుండి పావనముగా అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. ఓ పతిత పావన అని పాట పాడతారు. కానీ అపవిత్రత పైన కొంచెం కూడా అసహ్యం అనేది కలగదు. ఇది చీచీ ప్రపంచమని పిల్లలకు తెలుసు. నూతన ప్రపంచంలో మనకు శరీరం కూడా చాలా అందమైనది లభిస్తుంది. ఇప్పుడు మనం అమరపురికి యజమానులుగా అవుతున్నాము. పిల్లలైన మీరు సదా హర్షితముఖులుగా ఉండాలి. మీరు చాలా మధురమైన పిల్లలు. తండ్రి 5000 సంవత్సరాల తరువాత వచ్చి వారి పిల్లలమైన మనల్ని కలుస్తారు. అందువలన తప్పకుండా సంతోషం ఉంటుంది కదా. నేను పిల్లలను కలుసుకునేందుకు మళ్ళీ వచ్చాను అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనము ఈశ్వరీయ విద్యార్థులము. అందువలన చదువు గురించి నష ఉండాలి. మన గుణాలు స్వభావాలపైన కూడా చాలా గమనం పెట్టాలి. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేసుకోకూడదు. క్లాసుకు ఆలస్యముగా వచ్చి టీచరును అవమానపరచకూడదు. సెకండ్ పాయింట్, ఈ వికారీ చీచీ ప్రపంచం పైన ద్వేషము అసహ్యము కలగాలి. తండ్రి స్మృతి ద్వారా మీ ఆత్మను పవిత్రముగా సత్తు ప్రధానముగా తయారు చేసుకునే పురుషార్థం చెయ్యాలి. సదా ఖుషీగా హర్షితముఖులుగా ఉండాలి. ఈరోజు వరదానము, నిరాశ చెందిన వారిలో కూడా ఆశను ఉత్పన్నం చేసి
సత్యమైన పరోపకారి సంతుష్టమణి భవ. సారాంశము: త్రికాలదర్శులుగా అయి ప్రతి ఆత్మ యొక్క బలహీనతను కూడా పరిశీలన చేస్తూ వారి బలహీనతను స్వయంలో ధారణ చేయడం లేక వర్ణన చేయడానికి బదులుగా బలహీనత రూపే ముళ్లను కళ్యాణకారి స్వరూపం ద్వారా సమాప్తం చేసేయాలి. ముళ్ళును పుష్పాలుగా చేయాలి. స్వయం కూడా సంతుష్టమని సమానముగా సంతుష్టముగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టపరచాలి. ఎవరి పట్లనైనా అందరూ నిరాశ చూపించినా అటువంటి స్థితి లేక అటువంటి వ్యక్తిలో సదా కొరకు ఆశాదీపాన్ని వెలిగించడం అనగా నిరాశ చెందిన వారిని శక్తివంతముగా చేయడం, ఇటువంటి శ్రేష్ఠ కర్తవ్యం చేస్తూ ఉంటే పరోపకారి సంతుష్టమణి యొక్క వరదానం ప్రాప్తి అవుతుంది. స్లోగన్: పరీక్షల సమయంలో ప్రతిజ్ఞ గుర్తు వచ్చినప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఈరోజు అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. రోజంతటిలో మధ్యలో 1 సెకండు లభించినా పదే పదే విదేహీగా ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. 2-4 సెకండ్లైనా కేటాయించండి. దీనివలన చాలా సహాయమే లభిస్తుంది. లేకుంటే రోజంతా బుద్ధి నడుస్తూ ఉంటుంది కనుక విదేహీగా అవ్వడంలో సమయం పట్టేస్తుంది. కానీ అభ్యాసం ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే విదేహీగా అయిపోతారు. ఎందుకంటే చివర్లో అన్నీ అకస్మాత్తుగా జరుగుతాయి కనుక అకస్మాత్తుగా వచ్చే పేపర్లో ఈ విదేహీతనపు అభ్యాసం చాలా చాలా అవసరం. అచ్చా. ఓం శాంతి.